ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. రెల్లి వాటి ఉపకులాల అభ్యున్నతికై 5% రిజర్వేషన్ సాధించే దిశగా ఉత్తరాంధ్ర రెల్లి కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘ విశాఖ జిల్లా అధ్యక్షులు సురుపల్లి మోహన్ కుమార్ అధ్యక్షతన స్థానిక మురళీనగర్లో ఉన్న ఎన్జిఓస్ కాలనీలో సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రెల్లి గ్రూపు కులాల ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గండి విజయ్ కుమార్, రెల్లి కుల సంక్షేమ సంఘ సీనియర్ నాయకులు హరియాల రాము, విజయనగరం జిల్లా అధ్యక్షులు సోము మురళీమోహన్, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి మోహన్ రావు, గాతికుల అధ్యక్షులు పడాల కనకరాజు, అడ్వకేట్ ఇంటి గోవిందరావు, డాక్టర్ ఎస్ ప్రసాదరావు, గొర్రె మోహన్ రావు, శ్యామ్ కుమార్, సురుపల్లి రంజిత్ కుమార్, దేవుపల్లి రాజేష్, విజయ్, సంఘ సభ్యులు సొండి సుధాకర్, సొండి దివాకర్, సొండి రవికుమార్, సొండి వెంకటరమణ, సొండి కృష్ణ, హరియాల సురేష్, పట్నాల రవి, అడపా మోహన్ రావు, డాక్టర్ ఆడమ్స్ మరియు రెల్లికుల సంక్షేమ సంఘ పెద్దలు తదితరులు హాజరైనారు. తొలుత హాజరైన అతిథులను సంఘ సభ్యులు సొండి రవికుమార్ పూల బొక్కేతో సగౌరవంగా సభావేదికపైకి ఆహ్వానించారు. తదుపరి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే, ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే, నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే, అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. తదుపరి సభను అలంకరించిన అతిథులు రెల్లి వాటి ఉపకులాలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆడకుంటే వెనుకబడి ఉన్నాం. మేము గుర్తింపు లేని కులం అయిపోయింది, మా వృత్తుల్లో పోయింది, బతుకులు పోయింది. మా జాతరలు చాలా మంది స్కామ్ దశలు బతున్నారు. మా ఉపకారం రెల్లి దాని అనుబంధ కులాలు భవిష్యత్తులో మన యూత్ కానీ చదువులకు కానీ ఏమి లేకుండా అనాథులు అయిపోయే పరిస్థితి మనం ఉన్నాం. ఈ సంఘ ఉద్యమాలు పెట్టండి. ఎక్కడికక్కడ అక్కడున్న అధికారుల్ని, అక్కడున్న రాజకీయ నాయకుల్ని, అక్కడున్నటువంటి ప్రభుత్వ అధికారుల్ని, ఎంపీల్ని, ఎమ్మెల్యేని అడగండి. మా హక్కుది మీరు మెమరాండం సమర్పించండి. ఒకే నినాదం, మాకు సమవాట కావాలి, రిజర్వేషన్లో మా ఓట కావాలి. మేము బాగా అనకుండా బాగా వెనకబడి ఉన్నాం. 70 సంవత్సరాలు మానవులు మాదిగలు బాగా ముందుగా వెళ్ళిపోయి వాళ్ళు అనుభవిస్తున్నారు. నెల్లూరుని గుర్తింపు లేకుండా మేము ఓటు బ్యాంకా, మీకు ఓటే లేదా, మీకు రాజధికారంలో మాకు హక్కు లేదా? నాకు సుదీర్ఘంగా 30 సంవత్సరాలు ఈ వర్గీకరణ మీద అనుభవంతో మీ అందరి ముందు వచ్చి మాట్లాడగలుగుతున్నాను. ఎప్పుడైతే 98లోనే గ్రూప్ కులాలను ఒకటి చేసి చెప్పారో అప్పుడు నుండి రెల్లి గ్రూప్ కులాలు అని చెప్పి రిజిస్టర్డ్ మీద మేము నడిపిస్తున్నాం. ఆ రెల్లి గ్రూప్లోనే రెల్లి, పైడి, పాగి, గొడగలి, గాసి, డోము, డంబోరు అని చెప్పి 13 కులాలకు కూడా 13 క్యాస్టులు కూడా రాష్ట్రపతి ఆమోద ముద్ర ఉన్నటువంటి క్యాస్టులు. దీన్ని భాష ఉండి లిపిలేక చేసినటువంటి బాధ. అదే 1981 లెక్కల ప్రకారం 1% ఇచ్చారు, నష్టపోయాము. ఇప్పుడు ABCD వర్గీకరించకూడదు. డి అంటే ఆది ఆంధ్రులు అందరూ తెలంగాణ వెళ్ళిపోయారు కాబట్టి ABC ఉండాలి. 3 పెట్టుకోవాలి. 3 కొత్తగా మమ్మల్ని అడుగుతున్నారు, కొత్తగా వర్గీకరణ కోసం కమిటీలు వేస్తారు కాబట్టి 3 అడగాలి. ఆ తర్వాత రాజకీయ వర్గీకరణ కూడా కలగాలి. విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలే కాకుండా రాజకీయ వర్గీకరణ కోసం కూడా అడగాలి. రాజకీయ రిజర్వేషన్ అయితే మాలోలు కోటి, మాదిగోలు కోటి, రెల్లులు కోటి కేటాయించాలి. అందరూ ఒక మాట మీద ఉండాలి, ఒకే మాట, ఒకే బాట మీద ఉండాలి. అందరూ ప్రతి నియోజకవర్గంకి వెళ్ళి, ప్రతి ఇంటింటికి వెళ్ళి రెల్లి సోదరు 14 సోదరులందరికీ నేను అప్పు చేశానో పప్పు చేశానో తెలియదు, కానీ మా జాతి బాగుండాలి, మా జాతి యొక్క జనాభా సెన్సేషన్ తెలియాలి, అప్పుడు మన భావితరాల పిల్లలు బాగుంటుందని ఒక సంకల్పం కలిగింది. ఆ పట్టుదల మీద ప్రతి యొక్క మానవుల ప్రాంతాలకు వెళ్ళి మన ఊళ్ళందరికి వెళ్ళి చెప్పడం, కులగణన చేయడానికి సెక్రటరీలు, వాలంటీర్లు వస్తున్నారు. ఇక్కడ నుండి పై ఊరికి వెళ్ళిపోయినా సరే వాళ్ళ యొక్క బయోడేటా, వాళ్ళ పేర్లు చెప్పండి దయచేసి అని వేడుకుంటూ 5% మన రిజర్వేషన్ కావాలి. ఎందుకంటే మనము కేవలం రెల్లోలు అంటే రెల్లోలు అక్క గురించే మాట్లాడితే మరి మిగతా ఉన్నటువంటి 12 కులాల పరిస్థితి ఏమిటి ఆలోచన చేయండి.
మనకు అనుసరించినటువంటి రెల్లి, అడ్డి, గాసి, పాకి, చచ్చడి, చాచండి, సబరి, తోటి, గొడగల, దండసి, పైడి, పాను, అలాగే జాలారం రెల్లి, అలాగే మేదర రెల్లి, ఇన్ని కులాలు ఈ యొక్క రెల్లిలో ఉన్నట్టుగా మనం జనాభా తక్కువ అంటే ఎలాగంటే ఒప్పుకోగలము? మన భావి తరాల కోసం, ఇది మన కోసం కాదు. ఎస్సీ వర్గీయ అనగదొక్కబడ్డారు. వాళ్ళని మనం డెవలప్ చేయాలన్నా, అభివృద్ధి చెందాలన్నా మనం ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం ఆదుకోవాలంటే మనం ఫైట్ చేయాలి. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు 7 జడ్జిలతో కూడిన బెంచ్లోన వర్గీకరణ చేయమని చెప్పారు. పేదవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పారు. పేదవాళ్ళు ఎవరు ఉన్నారండి ఇక్కడ? ఎస్సీ రెల్లి కులస్తు మాత్రమే. కోడిపందల రెల్లి వీధి, పెద్ద రెల్లి వీధి, చిన్న రెల్లి వీధి, కొత్త రెల్లి వీధి, మాదిగ వీధి కానీ మాల వీధి కానీ ఎక్కడైనా ఉందా అంటే వాళ్ళకంటే ఎక్కువ జనం మనం ఉన్నామా లేదా? అయితే రెల్లి వాళ్ళతోని కలిపి ఏ కుల వాళ్ళు కలిపారో అందరి యొక్క గణన ముందు తీసుకుని మనం అడిగేటప్పుడు వాళ్ళు ఏ పాయింట్ రేస్ చేసినా మనం దానికి మనం రీజన్ తోటి ఎవిడెన్స్ తో సహా మనం సమాధానం చెప్పేటట్టుగా ఉండాలండి. అందరూ ఎడ్యుకేట్ అవ్వండి, అందరూ కూడా ముందుకు రండి, జాతి నినాదాన్ని దాటేయండి. సిటిజన్ అందరూ కూడా వీళ్ళు ఎంతో వెల్ సెటిల్డ్ అయినప్పటికీ కులం కోసం, మన కులంలో ఉన్నటువంటి మనుషుల కోసం, నేటి భావితరాల కోసం ఎంతో పాటుపడుతున్నారు. వీళ్ళు పాటుపడేదానికి మన జాతిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా సమైక్యంగా, శక్తిపరంగా, యుక్తిపరంగా, ఎడ్యుకేటెడ్గా అందరూ ముందుకు రావాలి. మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అవుద్ది. మన తర్వాత మన పిల్లల భవిష్యత్తు ఏమవ్వాలి? నాకు 3 కొడుకులు అక్కడే ఉన్నారు. ఎవరికి ఉద్యోగం లేదు. ఈ సందర్భంగా రెల్లి ఉపకులాల సంక్షేమ సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు సురిపల్లి మోహన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఈవేళ ఈ యొక్క మీటింగ్ పెట్టే ముఖ్య ఉద్దేశం మా కులపెద్ద అయినటువంటి రాము గారు, తర్వాత విజయనగరం, బొబ్బిలి, భారతపురం, ముఖ్యంగా బొబ్బిలి నుంచి వచ్చిన రాష్ట్ర జిల్లా రెల్లి కుల అధ్యక్షుడు గండి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలోని రేపు ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, ఎంపీలని, సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని కలిసి మా యొక్క ఎస్సీ వర్గీకరణలో మాకు జరిగే అన్యాయాన్ని, మాకు రాబోయే రాయితీని తెలియపరచుకోవడానికి, మా యొక్క పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు కోసం మేము ముందుగా పాటుపడాలని ఈ యొక్క ముఖ్య ఉద్దేశంగా మేము పెట్టుకున్నామండి. తదుపరి రాష్ట్ర అధ్యక్షులు గండి విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో 59 రెల్లి కులాలు ఉన్నాయండి. ఆ 59 కులాలకు రాష్ట్రపతి ఆమోదంతో ఒక్కొక్క కులానికి ఒక నెంబర్ ఉంది. ఆ తర్వాత ఈ వర్గీకరణ టైంలోనే మాకు 13 క్యాస్టులుగా విడదీశారు రామచంద్ర కమిషన్ 98లోని. మాకు 13 క్యాస్టులకి 13 భాషలు ఉన్నాయండి. 13 క్యాస్టులు ప్రత్యక్షంగా కనబడుతున్నాము. ఈ మాల మాదిగలకి ఏమొచ్చి 18, 24 క్యాస్టులు అన్న కానీ ఎక్కడ ఉంది అది ఇతిహాసాల్లో క్యాస్టులు అని ఒకటి మాల మాదిగ అంటారు తప్పించి మా 13 క్యాస్టులకి ఆచార వ్యవహారాలు డైరెక్ట్గా పైడి, గొడగలి, గాసి, డోమరు ప్రతి ఒక్కరు ఉన్నారు. వాళ్ళందరికీ ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయి. కాబట్టి మాకు సరైన న్యాయం ఈ వర్గీకరణలోని 5% రిజర్వేషన్ ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి మేము వినతి పత్రాలు రేపు దినాన విశాఖపట్నంలోని ఉన్నటువంటి 5 ఎమ్మెల్యే కూడా ఇవ్వడానికి ప్రణాళిక చేస్తే ఈరోజు మన హరియాల రాము గారు ముఖ్యులు, పెద్దలు, ఒక సంఘానికి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఆయన్ని ఆధ్వర్యంలోని మన విశాఖపట్నం జిల్లా అధ్యక్షులైనటువంటి సురిపల్లి మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్గా జరిగిందని నేను కోరుకుంటున్నాను. సీనియర్ నాయకులు హరియాల రాము మాట్లాడుతూ, ఎస్సీ కులాల్లో కూడా ఏబిసిడి వర్గీకరణ చేసి రెల్లీలు వెనుకబడుతున్న దృష్టిలో పెట్టి ఏ గ్రూపులో పెట్టాలని అప్పుడే మేము 1983, 84లోనే మేము రిప్రజెంట్ చేయడం జరిగిందండి ఈ సంఘం తరఫు నుండి. అయితే తర్వాత మందకృష్ణ మాదిగ నాయకత్వం మాదిగ దండలో ఏంటంటే రిజర్వేషన్ ఏకపక్షంగా ఒకే ఉపకులం మాల కులాలకు వెళ్ళిపోతుంది. మాదిగులకు అన్యాయం అయిపోయిందని మందకృష్ణ మాదిగ నాయకత్వం వారు ఉద్యమాలు జరగడం జరిగింది. మేము కూడా దాన్ని స్ఫూర్తి పెట్టుకొని మాకు కూడా మా ఓటు వస్తుందని మేము రిజర్వేషన్ వర్గీకరణ చేయడానికి మేము సమర్థించాము మా కులం వస్తున్నారు. కానీ జస్టిస్ రామచంద్రరావు గారు హుసా మహారా కమిషన్ మా జనాభా కరెక్ట్గా చేయకుండా మాకు ఏంటంటే అన్యాయంగా 1% అని చెప్పి ఆ 1% కూడాను మహిళలకు ఇచ్చి అది లేకపోతే మా దగ్గర ఇచ్చేమన్నట్టు ఆ 1% ఇస్తే మాకు 0లో వెళ్ళిపోయాం. మేము ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఈ మధ్యకాలంలో ఈ 2-3 రోజుల్లో మన నారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అది జిల్లా యూనిట్గా చేసి వర్గీకరిస్తాను, అందరికీ సమన్యాయం చేస్తానని తను మాటిచ్చున్నారు.
రెల్లి జనాభా ఉంది. రెల్లి జనాభా అంటే దాని ఉపకులాలు 14 ఉపకులాలతో ఉన్నాం మేము. జనాభా రీత్యా కూడా మేమేం తక్కువ లేదు. కనీసం 25 లక్షల జనాభా ఉన్నటువంటి మా కులం. ఆ 1% కూడా జీరోగా ఇవ్వడం పద్ధతి కాదు. మాకు అత్యధికమైన సమానంగా మాకు రిజర్వేషన్ వాళ్ళతో కలిపి మాలమాదులతో కలిపి కనీసం మినిమంలో మేము 5% కూడా ఎక్కువ ఉండాలి, కానీ తక్కువ ఉండకూడదు. ఈ ప్రభుత్వాన్ని మనం గుర్తించాలి. మాకు కూడా ఓటు బ్యాంక్ ఉంది. మా ఓట్లన్నీ ఇప్పటికీ ప్రభుత్వాలు ఇచ్చి వెళ్తున్నాం, కానీ మమ్మల్ని గుర్తింపు రాలేదు. మాకు దాంట్లో సమాన ప్రాతిపదికగా మాకు రిజర్వేషన్ ఇవ్వాలి. రాజకీయ రిజర్వేషన్ ఉండాలి. ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాను. తదుపరి విజయనగరం జిల్లా అధ్యక్షులు సోము మురళీమోహన్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టుగా తీర్పు ప్రకారము మన రెల్లి కులస్తులు స్టేట్ బైఫికేషన్ అయిన తర్వాత మేము రెల్లి వాటి ఉపకులాలందరూ 25 లక్షల పైబడి ఉన్నాము. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు కూడా మమ్మల్ని మానవ దృక్పథం పరంగా ఆలోచించాలని కోరుకుంటున్నాం. రెల్లి కులస్తులు అట్టడిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయూతనిచ్చి వాళ్ళ యొక్క జనాభా ప్రాతినిధ్యం ప్రకారము వాళ్ళకి 5% ఇవ్వాలి. లేదంటే భారతదేశం మొత్తం రెల్లి వాటి ఉపకులాలు అందరూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి మానవ దృక్పథం ప్రకారము 5% రిజర్వేషన్ ఇవ్వాల్సింది కోరుచున్నాం. లేదంటే మేము ధర్నాలు, ఉద్యమాలు, ర్యాలీలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ కోరుకుంటున్నాం. తదుపరి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి మోహన్ రావు మాట్లాడుతూ, నాయకులందరూ కూడా కూడి రెల్లి కులాలకు జరుగుతున్న అన్యాయం గురించి చర్చించడము, ఆ రెల్లి కులాలకు జరుగుతున్నటువంటి అనేకమైన తప్పుదలని సవరించమని చెబుతూ ఈరోజు 5% రెల్లి కులాలు కావాలని మీకు కోరడానికి కారణం ఏంటంటే రెల్లి, అడ్డి, గాసి, పాకి, చచ్చడి, చాచండి, సబరి, తోటి, గొడగల, దండాసి, పైడి, పాను ఇలాగ రకరకాలైనటువంటి కులాలన్నీ కలిపి ఈ యొక్క రెల్లి కులాలు ఏ గ్రూప్గా ఉన్నాము. ఈ ఏ గ్రూప్లో 25 నుండి 26 లక్షల జనాభా కలిగి ఉన్నారని చెప్పేసి ఇప్పటికే మా యొక్క అంచనాలో మేము ఉన్నాము. ఇప్పుడు ప్రభుత్వం జరిపినటువంటి జనగణనలో కులగణ మా యొక్క జనాభా అంతంత మాత్రాన చేసినప్పటికీ కూడా ఇప్పటికీ మనకు సుమారు 17 లక్షల జనాభా ఈ రాష్ట్రంలో మాకు కనిపిస్తుంది. ఇంకా లెక్కింపు రానటువంటి జనాభా ఇంకా చాలామంది ఉన్నాము. మాకు ఈ యొక్క 5% రిజర్వేషన్ ఇవ్వకపోతే మాలమాదిగలకి ఒక గ్రూపుగా గుర్తించండి. మిగిలినటువంటి 27 కులాలు కలిపి ఒక గ్రూపుగా గుర్తించండి. ఆ యొక్క 2 గ్రూపులుగా ఈ రాష్ట్రంలో విభజించి ఎస్సీ కులాలందరూ ఒక గ్రూపుగా గుర్తించి మాలమాదిగలకు ఒక గ్రూపుగా గుర్తిస్తే 15% రిజర్వేషన్ పంచవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అనంతరం రాష్ట్ర అధ్యక్షులను, అతిథులను సాలువలతో, పూలబొక్కేలతో ఘనంగా సత్కరించారు.